டிரைவர் நண்பர்களுக்கு ஒரு முக்கிய அறிவிப்பு. நாங்கள் இப்போ மத்திய பிரதேசம் சாகர்புரம் ஒரு 50 கிலோமீட்டர் நிற்கிறோம். இங்கே நாங்கள் அனைவரும் ஓட்டுநர்கள். मोदी साहब, आपसे इतनी उम्मीद नहीं थी कि इतना अच्छा करोगे विकास. నమస్తే, నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు మీరు చూస్తుంది పిఆర్జీ డాక్టర్స్. మన ప్రభుత్వం అయితే ఒక కొత్త చట్టం తెచ్చింది. అదేంటంటే బండి యాక్సిడెంట్ అయిందనుకో, లారీ కానీ కారు కానీ ఎవరైనా రోడ్డు పడి పోతున్న వాళ్ళకి యాక్సిడెంట్ చేసామనుకో 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షలు జరిమానా. ఇదైతే ప్రభుత్వం అయితే కొత్త నిబంధన పెట్టింది. ఏ డ్రైవర్ అయినా సరే, లారీ డ్రైవర్ కానీ కార్ డ్రైవర్ కానీ ఏ డ్రైవర్ కానీ రోడ్డు మీద పోతుంటే చిన్న కప్ప అయినా సరే తప్పించని చూస్తాడు, కానీ యాక్సిడెంట్ అయితే ఎవరు చేయరు. దెబ్బన ఏదైనా పాము వచ్చినా అడ్డం వచ్చినా బండి బ్రేక్ చేసుకొని పెట్టారు. కానీ ఏదన్నా జరగడం స్థితిలో జరిగితే అది దేవుడు ఎరుగుతాడు. అది మనం కావాలనైతే ఎవరు చేయరు యాక్సిడెంట్ అయితే. ఎవడన్నా బైక్ కూడా కానీ ఆడు కానీ దెబ్బనొచ్చి బండి కింద బండి ఆపి వాళ్ళని తీసుకొని హాస్పిటల్ తీసుకురంటే పక్క వాళ్ళు అయితే ఏం మొక్కోరు. ఏడు ఆపినా అట్లా కొట్టి చంపేస్తారు. మొన్ననే ఈయన జరిగింది. మొన్న ఒక నెట్లే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే వాడిని నెత్తిలో రాయితే చంపేశారు డ్రైవర్. జరుగుతున్నాయి. ఇటువంటిది అయితే మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇటువంటి అయితే పెట్టదు, ఇటువంటి శిక్షణ అయితే వేయదు. పాత ఎట్లుందో అట్లనే కొనసాగిస్తే మంచిగా ఉంటుందని నా మనవి. డ్రైవర్లకు కానీ కార్ డ్రైవర్లకు కానీ 15,000 10,000 కంటే జీతం అయితే ఎక్కువ. లారీలకు అయితే నువ్వు నెల నడిపిస్తే కూడా వానికి వచ్చేది ఎంత? 15,000 10,000 వస్తాయి. ఆ దాంట్లో 10 లక్షలు 10 ఏళ్ళు జైలు శిక్ష, 7 లక్షలు ఆడ కట్టాలంటే ఎడికలు కడతాడు. ఆయన డ్రైవర్ ఎడికలు కడతాడు. ఓనర్ అయితే ఒడిగాడు. ఏదైనా బండి యాక్సిడెంట్ అయ్యి అనుకో, ఆ బండి మీకు వెళ్ళిపోయినాకో వాడిని బతికేట్లా. ఓనర్ అయితే వాడిని ఉంచుకోరు కదా. వాడు వెళ్ళిపోయినాకో వాళ్ళు బతికేట్లా. చాలా ఇబ్బందులు అయితే వాళ్ళ భార్య పిల్లలు రోడ్ల మీద పడతారు. వాళ్ళు మొత్తం చాలా ఇబ్బందులు పాల్పడతారు. ఎట్లయితే ఏ సంవత్సరం ఈ నిబంధనలు అన్నీ తీసేసేయాలి. డ్రైవర్లు తెలంగాణ నైట్ పగలు అనగా డ్రైవింగ్ చేసుకుంటా వాళ్ళకు నల్ల బట్టలతోటి మొత్తం గిరీస్ అంటించుకొని వాయిల్ అంటించుకొని ఎంతో బాధలతో టైర్ వలిపోయి టైర్ల రాళ్ళిరికి అదిరికి తాల్పడ కట్టుకొని చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మొత్తం మన వ్యవస్థ నడుస్తుంది లారీ డ్రైవర్ నుంచి. ఏదైనా లారీ డ్రైవరే. బియ్యం దేనైనా ఉప్పు కానీ నూనె కానీ బట్టలు కానీ అన్నిటికీ లారీ డ్రైవరే. ముఖ్యమంత్రి కూడా డ్రైవరే అవసరమే. ముఖ్యమంత్రి కూడా డ్రైవర్ వస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే కూడా డ్రైవర్ వస్తున్నాడు, ఒక ఎంపీ కూడా డ్రైవర్ వస్తున్నాడు, ఒక అంబులెన్స్ నడిపే కూడా డ్రైవర్ అవసరమే. దేనికైనా డ్రైవర్తోనే అవసరం. కానీ ఎవరైతే ఇట్లా చేయాలనైతే ఎవరు చేయరు. తప్పు మాత్రం సడన్గా వచ్చి చేస్తే వాడిని డ్రైవర్ ఏం చేస్తే సడన్గా వచ్చిందంటే అది తప్పేనే చూస్తాడు. కానీ యాక్సిడెంట్ చేయడాన్ని ఎప్పుడు అనుకో డ్రైవర్. ఆయనకు ఎంతో బాధ ఉంటుంది. వాడు యాక్సిడెంట్ చేసి పోతే ఆయనకి బాధ ఉండదా? వాళ్ళకైతే యాక్సిడెంట్లే కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, కళ్ళు పోయినాయి. వాళ్ళకి తిననీకి కూడా తినలేదు. వాళ్ళు రొల్లపట్టి అయితే అడుకొని తింటారు. ఒక్కొక్క దాని కర్నూలు చెక్ పోస్ట్ కాడ, అక్కడ బెంగళూరు ఏడంటే ఆడ అడుకొని తింటారు. వాళ్ళని చూసి ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ ఈ మాత్రం చేయకండి. ఏమైనా డ్రైవర్ల గురించి ఆలోచించి వాళ్ళకి ఏదైనా పింఛనే కానీ ఏదో కానీ వాళ్ళకి అట్లా చేయండి. ముఖ్యమంత్రి నేను ప్రధానమంత్రి కోరేది ఒకటి, డ్రైవర్లకు కానీ పింఛన్ కానీ ఏదైనా చేయండి సార్. ఇట్లా మాత్రం చేయకండి. డ్రైవర్లను మాత్రం ఆగం చేయకండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆగం అయిపోయారు. మన కరోనానే మొత్తం తిండి లేక తిప్పలు లేక వాళ్ళ ఇళ్ళన్నీ రూళ్ళ పడిపోయినాయి. ఒక్కొక్క లారీలు 2 లారీలు 3 లారీలు కూడా మొత్తం ఫైనాన్స్ వల్ల పోయినాయి. ఇప్పుడు మాత్రం చాలా కష్ట పరిస్థితి ఉంది. డ్రైవర్ల పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఢిల్లీ పోతే బొంబాయి పోతారు, దొంగలు నడమచ్చి దొంగలు కొడుతున్నారు, ఒక్కొక్కరు కత్తితో కొడుతున్నారు, ఒక్కొక్కరు జేబులు కట్ చేస్తున్నాడు, డీజిల్ ఎత్తుకుపోతున్నారు, లారీ టైర్లు ఎత్తుకుపోతారు. వాళ్ళని పట్టుకోరు. మీరు ముందు దొంగల రోడ్ల మీద దొంగలను పట్టుకోరు, దొంగలను అది చేయరు. కానీ ఇట్లా డ్రైవర్లను మాత్రం అదే 7 లక్షలు ఉంటే డ్రైవర్ అదే పైన గడపదు. 5 లక్షలు ఉంటే వాడు ఇంటికాడ ఉండే కూర్చొని ఏదైనా దుకాణం చిన్నది ఏదో పెట్టుకొని బతాడు. ఆ 7 లక్షలు లేకనే కదా వాడి డ్రైవింగ్ వచ్చేది. నువ్వు నెలకు 10,000 అయితే ఎన్ని సంవత్సరాలు అయితే 7 లక్షలు అయితే ఆయనకి. వాళ్ళ పెన్న పిల్లలు ఇక్కడ వాళ్ళ పిల్లలకు చదువునట్టు అవుతుంది. ఏమవుతుంది? అందుగురించి ఇది అయితే ఫస్ట్ ఎట్లుంది అట్లే చేయండి. ఇవన్నీ తీసేసేయండి. ఫస్ట్ ఎట్లుందో అట్లే ఉంచండి. మీకు ఏమన్నా డ్రైవర్ల మీద అభిమానం ఉంటే వాళ్ళ పింఛన్లు కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకు సీనియర్ వాళ్ళకు పింఛన్లు కానీ అవి చేయండి. ఏదైనా కాలు పోయిన యాక్సిడెంట్లో కాలు పోయిన చేతి పోయిన వాళ్ళకి ఏమైనా సాయం చేయండి. కానీ ఈ మాత్రం చేయకండి. మీకు దయచేసి చెప్తున్నా. டிரைவர் நண்பர்களுக்கு ஒரு முக்கிய அறிவிப்பு. நாங்கள் இப்போ மத்திய பிரதேசம் சாகர்புரம் ஒரு 50 கிலோமீட்டர் நிற்கிறோம். வண்டியெல்லாம் ரோட்லேயே நிறுத்தியாச்சு.
அதாவது சென்ட்ரலில் சட்டம் போட்டுக்கிறாங்களாம். டிரைவர் ஆக்சிடென்ட் பண்ணால் 6 லட்சம் அபதாரம், 10 வருஷம் ஜெயிலு. இதை கண்டிச்சு இங்கே இருக்கிற அசோசியேஷன், டிரைவர் அசோசியேஷன் வந்து வண்டியெல்லாம் நிறுத்திட்டாங்க. நிறுத்திட்டாங்களாம். எனக்கு முன்னாடி 50 கிலோமீட்டர் வண்டி நிற்கிது, எனக்கு பின்னாடி ஒரு 50 கிலோமீட்டர் நிற்கிது. நாங்கள் வந்து 3 மணி நேரம் 4 மணி நேரம் ஆயிடுச்சு. இங்கே நடுக்காட்டில் நிற்கிறோம். எதுவும் போகிறதுக்கு வழி இல்லை. எப்போ கிளியர் ஆகுதோ தெரியல. ஒரு தண்ணி வசதி இல்லை, ஒரு கடை வசதி இல்லை, எதுவுமே இல்லை. ஒரு காடாக இருக்குது 2 பக்கமும். இந்தாண்டையும் காடு, இந்தாண்டையும் காடு. வண்டியெலாம் ரைட்டில் ஏறி போனால் அடித்து கணக்கிலான்னு ஒன்றுக்குறாங்க. எல்லாம் பயங்கரமாக ராவடியெல்லாம் சருன்னு வண்டியில் வரானுங்க போகிறானுங்க. டூ வீலரில் எல்லாம் இங்கே லோக்கல் டிரைவருங்க. இது என்னைக்கு இதுக்கு தீர்வு முடியுமே தெரியல. இதெல்லாம் ஷேர் பண்ணி, நம்பர்களெலாம் ஷேர் பண்ணி இதுக்கு ஒரு எல்லாம் கண்டனம் தெரிய வச்சு இதுக்கு ஒரு நல்ல ஒரு வழியை கண்டுபிடிங்க. 6 லட்ச ரூபா பணங்கிறது நமக்கு 6 லட்சம் பணம் வச்சுக்கிட்டு நாம்பே வண்டிக்கு வரோம். நாமளே ரொம்ப கஷ்டத்துக்கு தான் வண்டிக்கு வரோம். இவ்வளோ கஷ்டத்தில் வந்துட்டு நம்ம வண்டி ஓட்டி இது பண்ணி குடும்பத்தை காப்பாற்றது பெரிய விஷயமா இருக்குது. இதில் 10 வருஷம் ஜெயில்னா அவள் தான் நம்ம லைஃபே போயிடும். நம்ம குடும்பத்தை யார் காப்பாற்றுவா? அறிவு மாரி ஒன்றுலாம் கொஞ்ச நாள் இருக்குது. சென்ட்ரல் கவர்மெண்ட் சட்டம் போடுறானுங்களா? பணத்தையும் 6 லட்சத்தை கொடுத்து 10 வருஷம் ஜெயிலில் தூக்கி போட அவ்வளோதான். நம்ம கொண்டாடி போய் எதார்த்தமாக நடக்குது. நம்ம வேண்டு பண்ண போகிறதில்ல. எதுவுமே ஒரு நாயை கண்டா கூட நம்ம ஒதுங்கி போகிறோம். யதார்த்தமாக நடக்கிறது தான். நம்மளையும் மீறியா அலாட்டாக ஏதோ ஒரு டைமில் யதார்த்தமாக நடக்கிறது அசம்பாவம் மாதிரி. நம்ம வேணுன்னு போய் நேருக்கு நேராக போய் வேணும் நம்ம எதுவும் இது பண்ண போகிறதில்ல. ஏற்கனவே ஒரு சட்டம் இருக்குது, அதையும் மீறி இப்போ இந்த சட்டம் போட்டுக்கிறாங்க. இதெல்லாம் கொஞ்சம் ஷேர் பண்ணி, இதெல்லாம் கொஞ்சம் கண்டனம் பண்ணி, இதெல்லாம் ஒரு முடிவுக்கு வர வரைக்கும் இதுக்கு ஒரு நல்ல வழியை காட்டுற மாதிரி எல்லாம் அங்கங்கே ஷேர் பண்ணி இது போட்டு கொடுங்க. பேசு பண்ணி பேசு. நான் அப்புறம் பேசு. அவர் காமிச்சிடுறா, அவர் வீட்டுக்கெல்லாம் அனுப்பிட்டோம். ஏதோ நாய் ரோட்டில் அடிச்சு இருந்தால் கூட நம்ம ஒதுக்கி போகிறோம். அந்த மாதிரியான நம்ம நண்பர்களுக்கு மதிய வணக்கம். மும்பையில் வந்து ஜெயின்பிட்டி ஹார்பரில் பார்த்தீங்கன்னா டிரைவர் ஆக்சிடென்ட் பண்ணிட்டா 10 வருஷம் ஜெயிலு, 7 லட்ச ரூபா பணம் கட்டணும்னு சொன்னாங்கல்ல. அதுக்காக பார்த்தீங்கன்னா ஒட்டு கூடி எல்லா டிரைவரும் பாருங்கள் சிக்னலில் நிப்பாட்டி குறைஞ்சபட்சம் எனக்கு தெரிஞ்சு ஒரு 200-300 டிரைவர் மேலே நிற்பாங்க. வண்டி பூரா ஸ்ட்ரைக்கு ரோட்டில் நிப்பாட்டிட்டு ஆர்ப்பாட்டம் பண்ணுறாங்க. அந்த சட்டத்தை கொண்டு வரக்கூடாது. அதே மாதிரி நம்ம சென்னை துறைமுக குரூப்லேயும் வந்து ஒத்துழைப்பு கொடுக்கலாம். நம்ம ஏரியாவுக்கு வந்துச்சுன்னா நம்மளும் இது போல் எல்லோரும் ஒற்றுமையாக இருக்கணும். எல்லா டிரைவரும் நிற்கிறாங்க, நிறைய பேர் நிற்கிறாங்க. எல்லாம் ஒரு 300 டிரைவருக்கு மேலே. இங்கே நாங்கள் அனைவரும் வந்து ஓட்டுநர்கள். கோர்ட்டில் கேஸ் வந்து என்ன சொல்லியிருக்காங்கன்னா, ஓட்டுநர்கள் விபத்து ஏற்படுத்தினால் 10 வருடம் கடுங்காவல் தண்டனையும் 7 லட்சம் ரூபாய் அபராதமாக விதிச்சிருக்காங்க. இந்த தீர்ப்பை நாங்கள் வன்மையாக கண்டித்து போராட்டம் பண்ணுறோம். கும்மிடிப்பூண்டி ஓட்டுநர்கள், భారత్ గ్యాస్ ఓటునர்கள். సార్ అమిత్ షా సార్, మీరంటే చాలా నాకు అభిమానం. మీరు మా డ్రైవర్ల గురించి ఏదన్నా వేరే మంచి మంచి పనులు చేయండి సార్. మీరు ఇది ఒక్కటి తీసేయండి సార్. మీరు ఎన్నో పనులు మంచి మంచి పనులు చేశారు, ఎన్నో రోడ్లు చేయించారు, అన్నీ చేయించారు సార్. మీరు ఇది ఒక్కటి పని మాత్రం మంచి చేయండి సార్. మాకు డ్రైవర్ల గురించి డ్రైవర్లు ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు చాలా ఇబ్బందులు పాడైపోయింది సార్. డ్రైవర్లు ఈ వ్యవస్థను మొత్తం పాడైపోయింది. మీరు మా గురించి ఆలోచించి, డ్రైవర్ల గురించి అందరి గురించి ఆలోచించి మంచి ఏదైనా చేయండి సార్. మీకు నమస్తే.